For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మకర రాశి వారికి సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాల అమావాస్య, బుధవారం అష్టమి, కాళాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉంటూ 30 సంవత్సరాల తర్వాత వక్రగమనంలో జరుగుతూ ఉండబడినటువంటి సోమవారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించడం వలన వీరికి అద్భుతమైన యోగం, ఆనంద యోగం, క్షేమయోగం, ఐశ్వర్య యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి, గు, గే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో జరుగుతూ ఉండినను 30 సంవత్సరం తర్వాత వక్రగమనంలో శని భగవానుడు సంచారము చేయడము, 5వ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా రవితో కలిపిన బుధుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి కొద్దిపాటి ఇబ్బందికరం అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ సోమవారం అమావాస్య, ఇక్కడ శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు, సోమవారం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ సంవత్సరం యొక్క రాజు కుజుడు కనుక మంగళవారం రోజు అమావాస్య రావడము, అదే కాకుండా బుధవారం అష్టమి రావడము, వారానికి అధిపతి బుధుడు, అందులో అక్కడ జ్యేష్ఠ నక్షత్రము. కనుక బుద్ధికి, ఆరోగ్యానికి, మనస్సుకు సంబంధించిన అంశాల కారణం వలన కొబ్బరికాయను సగ భాగానికి 2 భాగాలుగా చేసి బియ్యపిండితో అష్టదళ పద్మాన్ని వేసి ఉప్పును, బియ్యాన్ని, తెల్ల నువ్వులను, తెల్ల ఆవాలను పోసి దీపం వెలిగింపచేసి చక్కెర పొంగలని, పెరుగన్నాన్ని, పులిహోర నైవేద్యంగా ఏర్పాటు చేసి అందులో కొద్దిపాటి ఉల్లిపాయలు కలిపి అమ్మవారికి కాళభైరవ అష్టకాన్ని, కాళభైరవ స్వామికి అష్టోత్తరాన్ని చెప్పుకొని యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని దానం చేసినా చేయించినా చాకలి వాళ్ళకు స్వీకరించగలిగినట్లయితే మీకు ఉండబడిన అష్ట దరిద్రాలు వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. స్వల్పమైనటువంటి సీజన్లుగా వచ్చే వ్యాధులు పొంచి ఉన్నాయి, అనారోగ్య పరిస్థితి పొంచి ఉంటుంది. కనుక గోరువెచ్చని ఆహారం తినడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, తాగేటప్పుడు కూడా రాగి పాత్రలో నీళ్లు పోసుకొని తాగగలిగినట్లయితే అనారోగ్య సమస్యలను దూరం చేయడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడము, మంత్ర జప, దాన, ధర్మ, యోగ ఆసన కార్యక్రమం వల్ల ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, సినిమా తారలు, అలాగనే వ్యవసాయ సోదరులు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారు ఓపిక, పట్టుదల అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాల కడలికి ఫుల్ స్టాప్ చెప్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం.
ఆ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి, అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.